ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాన్ ఇండియా మూవీస్ తీసి హిట్ కొట్టడంలో టాలీవుడ్ బాలీవుడ్ ని మించిపోయింది. తెలుగు సినిమా హిందీ సినిమాలను మించి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు హిందీ వాళ్ళకి పరిమితమైన సీక్వెల్స్ లోకి తెలుగు సినిమా ఎంట్రీ ఇస్తోంది. 2 సినిమాలకి పరిమితమైన తెలుగు సినిమా 3వ పార్టుకు రెడీ అవుతోంది. 3 పార్టులుగా వస్తున్న ఆ తెలుగు సినిమాలేంటో చూద్దామా? తెలుగులో 2 పార్టుల సినిమాలు చాలా వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. పుష్ప 2, టిల్లు స్క్వేర్ రెడీ అవుతున్నాయి. ఇక 3వ పార్టును కూడా మొదలు పెట్టేశారు. హిందీలో మాత్రమే 3-4 పార్టులు తీసేవారు. క్రిష్, గోల్మాల్, హౌస్ఫుల్ వంటి సినిమాలు 3 పార్టులుగా వచ్చాయి. సింగం, డాన్ 3వ పార్టు త్వరలో రానున్నాయి. అయితే తెలుగులో ఇంతవరకు 3వ పార్ట్ బోని కొట్టలేదు. బాలీవుడ్ కి పరిమితమైన ట్రయాలజీని మనవాళ్ళు కూడా అలవాటు చేసుకుంటున్నారు. కార్తికేయ 3 ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. చందు మొండేటి, చైతుతో తీస్తున్న తండేల్ తర్వాత కార్తికేయ 3ని సెట్స్ పైకి తీసుకొస్తాడు. ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్న పన్ని పుష్ప 3 కూడా ఉంటుందని ఆ మధ్య చెప్పారు. మరి కార్తికేయ 3, పుష్ప 3లో ఏది ముందుగా వస్తుందో చూడాలి. ట్రయాలజీ రికార్డును యంగ్ హీరో నిఖిల్ సొంతం చేసుకుంటాడా, లేదంటే బన్నీ తన ఖాతాలో వేసుకుంటాడు అనేది చూడాలి. ట్రయాలజీ మూవీస్ రావాలంటే ముందొచ్చిన 2 పార్టులు హిట్ అయితేనే 3వది తీయడానికి దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదంటే 3వ పార్ట్ ఉండదు. F2 సూపర్ హిట్ అయితే F3 బ్రేక్ ఈవెన్ అయింది. F4 ఉంటుందని మేకర్స్ చెప్పినా F3 అనుకున్న రేంజ్ లో హిట్ కాకపోవడంతో F4 పై దృష్టి పెట్టడం లేదు. అయితే ఎప్పటికైనా F4 ఉంటుంది.